సంఖ్యాకాండము 9వ అధ్యాయము. ఐగుప్తు దేశంలో నుండి వారు వచ్చిన తర్వాత 2వ సంవత్సరం మొదటి నెలలో యెహోవా సీనాయి అరణ్యమందు మోషేకు ఇలాగూ సెలవిచ్చెను. ఇశ్రాయేలీలు పస్కా పండుగను దాని నియామక కాలమందు ఆచరింపవలెను. దాని నియామక కాలమున అనగా ఈ నెల 14వ దినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలెను. దాని కట్టడలన్నిటిని బట్టి దాని విధులన్నిటిని బట్టి మీరు దానిని ఆచరింపవలెను. కాబట్టి మోషే పస్కా పండుగను ఆచరింపవలనని ఇశ్రాయేలీలతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు పస్కా పండుగ సామాగ్రిని సిద్ధపరచుకునిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇశ్రాయేలీలు అతడు చెప్పినట్లే చేసిరి. కొందరు నర శవమును ముట్టుట వలన అపవిత్రులై ఆ దినమున పస్కా పండుగను ఆచరింప లేకపోయిరి. వారు ఆ దినమున మోషే అహరోనుల ఎదుటికి వచ్చి మోషేతో, నరశవమును ముట్టుట వలన అపవిత్రులమైతిమి. యెహోవా అర్పణము దాని నియామక కాలమున ఇశ్రాయేలీల మధ్యను అర్పింపకుండునట్లు ఎలా అడ్డగింపబడితిమని అడగగా మోషే, నిలువుడి, మీ విషయంలో యెహోవా ఏమి సెలవిచ్చునో నేను తెలుసుకుందునని వారితో అనెను. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, మీలో గాని మీ వంశములలో గాని ఒకడు శవమును ముట్టుట వలన అపవిత్రుడు ఆయనను దూర ప్రయాణం చేయుచుండినను అతడు యెహోవా పస్కా పండుగను ఆచరింపవలెను. వారు 2వ నెల 14వ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగని వాటితో చేదు ఆకుకూరలతోనూ దాన్ని తినవలెను. వారు మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగిలియనీయకూడదు. దానిలోనిది ఒక్క ఎముకనైనను విరవవలదు. పస్కా పండుగ విషయమై కట్టడలన్నిటిని బట్టి వారు దానిని ఆచరింపవలెను. ప్రయాణంలో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మానిన ఎడల ఆ మనుష్యుడు తన జనముల్లో నుండి కొట్టివేయబడును. అతడు యెహోవా అర్పణమును దాని నియామక కాలమున అర్పింపలేదు గనుక ఆ మనుష్యుడు తన పాపమును తానే భరించును. మీలో నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరునప్పుడు అతడు పస్కా కట్టడ చొప్పున దాని విధిని బట్టియే దానిని చేయవలెను. పరదేశికిని మీ దేశంలో పుట్టిన వానికిని మీకును ఒకటే కట్టడ ఉండవలెను. వారు మందిరమును నిలవబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారంలోని మందిరమును కమ్మెను. సాయంకాలమున మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరం మీద నుండును. నిత్యమును అలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను. రాత్రి యందు అగ్ని వంటి ఆకారం కనబడెను. ఆ మేఘము గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీలు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిల్చునో అక్కడనే ఇశ్రాయేలీలు తమ గుడారములను వేసుకునిరి. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలీలు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకునిరి. ఆ మేఘము మందిరం మీద నిలిచి ఉండిన దినములన్నీ వారు నిలిచిరి. ఆ మేఘము బహు దినములు మందిరం మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీలు యెహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయకుండిరి. మేఘం కొన్ని దినములు మందిరం మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పునే ప్రయాణం చేసిరి. అలాగే మేఘం సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నిలిచిన ఎడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణం చేసిరి. పగలేమి రాత్రేమి ఆ మేఘం పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణం చేసిరి. ఆ మేఘం 2 దినములు గాని 1 నెల గాని ఏడాది గాని తడవ చేసి మందిరం మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీలు ప్రయాణం చేయక తమ గుడారములలో నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణం చేసిరి. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకునిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి. సంఖ్యాకాండం 10వ అధ్యాయం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు 2 వెండి బూరలు చేయించుకొనుము. నకిసీ పనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకుండవలెను. ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం ఎదుట నీ యొద్దకు కూడి రావలెను. వారు ఒకటే ఊదిన ఎడల ఇశ్రాయేలీలు సమూహములను ముఖ్యులను ప్రధానులను నీ యొద్దకు కూడి రావలెను. మీరు ఆర్భాటంగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగి ఉన్న సైన్యములు సాగవలెను. మీరు 2వ మారు ఆర్భాటంగా ఊదినప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యము సాగవలెను. వారు ప్రయాణమై పోవునప్పుడు ఆర్భాటంగా ఊదవలెను. సమాజమును కూర్చున్నప్పుడు ఊదవలెను గాని ఆర్భాటం చేయవలదు. అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలెను. నిత్యమైన కట్టడను బట్టి అవి మీ వంశంలో పరంగా
మీకు ఉండును. మిమ్మును బాధించు శత్రువులకు విరోధంగా మీ దేశంలో యుద్ధంనకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటంగా ఊదవలెను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకంనకు వచ్చి నీ శత్రువుల నుండి రక్షింపబడుదురు. మరియు ఉత్సవ దినమందును నియామక కాలముల యందును నెలల ఆరంభములందును మీరు దహన బలులు గాని సమాధాన బలులు గాని అర్పించినప్పుడు ఆ బూరలు ఊదవలెను. అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థంగా ఉండును. మీ దేవుడైన యెహోవాను నేనే. 2వ సంవత్సరం 2వ నెల 20వ తేదీని మేఘపు సాక్ష్యపు మందిరము మీద నుండి పైకెత్తబడును గనుక ఇశ్రాయేలీలు సీనాయి అరణ్యంలో నుండి ప్రయాణము చేయసాగిరి. తర్వాత ఆ మేఘము పారాను అరణ్యంలో నిలిచెను. యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణం చేసిరి. యూదీలో పాలెంపు ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగెను. అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యంనకు అధిపతి. ఇశ్శాఖారీల గోత్ర సైన్యంనకు షూయారు కుమారుడైన నెతనయేలు అధిపతి. జెబూనీల గోత్ర సైన్యంనకు హేలోను కుమారుడైన ఏలియాబు అధిపతి. మందిరము విప్పబడినప్పుడు గేర్షోనీలను మోరారీలను మందిరమును మోయిచూ సాగిరి. రూబేనీల పాలెము ధ్వజము వారి సేనల చొప్పున సాగెను. ఆ సైన్యమునకు సేదేయూరు కుమారుడైన ఎలీసూరు అధిపతి. సిమ్యోనీల గోత్ర సైన్యమునకు సూరి సాదాయి కుమారుడైన సెలూమియేలు అధిపతి. గాదీయుల గోత్ర సైన్యమునకు దేయువేలు కుమారుడైన ఎలియాసాపు అధిపతి. కాహాతీయులు పరిశుద్ధమైన వాటిని మోయుచూ సాగిరి. అందరూ వచ్చులోగా వారు మందిరమును నిలవబెట్టిరి. ఎఫ్రాయిముల పాలెము ధ్వజము వారి సేనల చొప్పున సాగిను. ఆ సైన్యమునకు అమీహూదు కుమారుడైన ఎలీసామా అధిపతి. పేదాసూరు కుమారుడైన గమానుయేలు మనష్యుల గోత్ర సైన్యమునకు అధిపతి. గిద్యోని కుమారుడైన అబిదాను బెన్యామీనుల గోత్ర సైన్యమునకు అధిపతి. దానీల పాలెపు ధ్వజము సాగెను. అది పాలెములన్నిటిలో వెనుక నుండెను. అమిసాదాయి కుమారుడైన అహియెజరు ఆ సైన్యంనకు అధిపతి. ఒక్రాను కుమారుడైన పగియేలు అషేరీయుల గోత్ర సైన్యంనకు అధిపతి. ఏనాను కుమారుడైన అహీరా నఫ్తాలీయుల గోత్ర సైన్యంనకు అధిపతి. ఇశ్రాయేలీలు ప్రయాణం చేయనప్పుడు తమ తమ సైన్యముల చొప్పుననే ప్రయాణమై సాగిరి. మోషే మామయ్యగు మిద్యానీయుడైన రెవూయేలు కుమారుడగు యోబాబుతో మోషే, యెహోవా మాకిచ్చెదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమై పోచున్నాము. మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదము. యెహోవా ఇశ్రాయేళ్లకు తాను చేయబోవు మేలును గురించి వాగ్దానం చేసెననగా అందుకతడు నేను రాను, నా దేశమునకును నా వంశస్థుల యొద్దకును వెళ్ళుదును అనెను. అందుకు మోషే, నీవు దయచేసి మమ్మను విడవకుము. ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసి ఉన్నవి. నీవు మాకు కన్నుల వలె ఉందువు. మరియు నీవు మాతో కూడా వచ్చినడలా యెహోవా మాకు ఏ మేలు చేయనో ఆ మేలును బట్టి మేము నీకు మేలు చేదుము అనెను. వారు యెహోవా కొండ నుండి 3 దినములు ప్రయాణం చేసిరి. వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినములు ప్రయాణంలో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగిను. వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటివేళ వారి మీద ఉండెను. ఆ మందసము సాగునప్పుడు మోషే, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోదురుగాక, నేను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోదురుగాక అనెను. అది నిలిచినప్పుడు అతడు, యెహోవా ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరలా రమ్ము అనెను. సంఖ్యాకాండము 11వ అధ్యాయము. జనులు ఆయాసమును గురించి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని విన్నప్పుడు ఆయన కోపం రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెంలో ఒక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకున్నప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొన్నందున ఆ చోటికి తాబేరా అనగా మంట అని పేరు పెట్టబడెను. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచుగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చిరి. మాకెవరు మాంసం పెట్టుదురు? ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూర ఆకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణములు సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కనులెదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. ఆ మన్నా కొత్తిమీర గింజ వలె ఉండెను. చూపునకది బోళం వలె ఉండెను. జనులు తిరుగుచూ దానిని కూర్చుకుని తిరగట విసిరి లేక రోట దంచి పెనం మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. రాత్రి యందు మంచు పాలెంలో మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడార ద్వారం నొద్ద వారు ఏడవగా మోషే వినెను. యెహోవా
కోపము బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండెను. కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవేలా నీ సేవకుని బాధించితివి? నా మీద నీ కటాక్షం రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా? నేనే ఈ సర్వ సమాజమును గర్భమున ధరించి తినా? నేనే వీరిని కంటినా? పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లలు మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకుని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసమేమని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలకు ఒంటిగా మోయ నా వల్ల కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము. నా మీద నీ కటాక్షం వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండునట్లు నన్ను చంపుము. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇజ్రాయేలుల పెద్దల్లో నుండి 70 మంది మనుషుల నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారంనకు వారిని తోడుకుని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలువబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడెదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలోనొక పాలు నీతో కూడా భరింపవలెను. నీవు జనులను చూసి ఇట్లనుము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకునుడి, మీరు మాంసం తిందురు. యెహోవా వినునట్లు ఏడ్చి, మాకు ఎవరు మాంసం పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకొంటిరి గనుక యెహోవా మీకు మాంసమిచ్చును, మీరు తిందురు. 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసిక రంధ్రములో నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు దానిని తిందురు. ఏలైనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితిమి అనుకొంటిరి. అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదాచారులు, వారు నెల దినములు తినుటకు వారికి మాంసము ఇచ్చేదనని చెప్పితివి. వారు తృప్తిగా తిన్నట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తినున్నట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తము కూర్చోవలెనా అనెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలం తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేర్నో లేదో ఇప్పుడు చూచెదవు. మోషే బయటికి వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి జనులు పెద్దల్లో నుండి 70 మంది మనుషులను పోగు చేసి గుడారం చుట్టూ వారిని నిలవబెట్టగా యెహోవా మేఘంలో దిగి అతనితో మాట్లాడి అతని మీదికి వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరలా ప్రవచింపలేదు. ఆ మనుషుల్లో 2 పాలెంలో నిలిచి ఉండిరి. వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండో వాని పేరు మోదాదు. వారి మీదను ఆత్మ నిలిచి ఉండెను. వారు వ్రాయబడిన వారిలోనూ ఉండియు వారు గుడారమునకు వెళ్ళక తమ పాలెంలోనే ప్రవచించిరి. అప్పుడు ఒక యవ్వనుడు మోషే యొద్దకు పరిగెత్తుకుని వచ్చి ఎల్దాదు మేదాదులు పాలెంలో ప్రవచించుచున్నారని చెప్పగా మోషే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యెహోషువ, మోషే నా ప్రభువా, వారి నిషేధింపమని చెప్పెను. అందుకు మోషే, నా నిమిత్తము మీకు రోషు వచ్చిన యెహోవా ప్రజలందరూ ప్రవక్తలు అగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో అనెను. అప్పుడు మోషేయు ఇజ్రాయేల్లో పెద్దలను పాళెంలోనికి వెళ్ళిరి. తర్వాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేళ్లను రప్పించి పాళెము చుట్టూ ఈ పక్కను ఆ పక్కను దిన ప్రయాణం అంతా దూరం వరకు భూమి మీద 2 మూరలు ఎత్తున వాటిని పడజేసెను. కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొని చుండిరి. తక్కువ కూర్చుకున్నవాడు 100 తురుములు కూర్చుకొనెను. తర్వాత వారు తమ కొరకు పాళెం చుట్టూ వాటిని పరిచిరి. ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందులో ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపం జనుల మీద రగులు కొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టి నందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అనగా దురాశ అను పేరు పెట్టబడెను. జనులు కిబ్రోతు హత్తావా నుండి అజేరోతుకు ప్రయాణమై పోయి అజేరేతులో దిగిరి. సంఖ్యాకాండం 12వ అధ్యాయము. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను గనుక అతడు
పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోన్లు అతనికి విరోధంగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారంనకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన, నా మాట వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరెలా భయపడలేదు అనెను. యెహోవా కోపం వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయెను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని కుష్ఠము గలదాయెను. అహరోను మిర్యాము వైపు చూచినప్పుడు ఆమె కృష్టురాలుగా కనబడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీదికి మోపవద్దు. తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శవము వలె ఆమెను ఉండనీయకుము అని మోషేతో చెప్పగా, మోషే ఎలుగెత్తి, దేవా, దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్ము వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును గదా. ఆమె పాలెం వెలుపల 7 దినములు ప్రత్యేకంగా ఉండవలెను. తర్వాత ఆమెను చేర్చుకునవలెను. కాబట్టి మిర్యాము 7 దినములు పాళెము వెలుపలనే గడిపెను. మిర్యాము మరలా చేర్చబడు వరకు జనులు ముందుకు సాగరైరి. తర్వాత జనులు అజేరేతు నుండి సాగి పారాను అరణ్యంలో దిగిరి. సంఖ్యాకాండం 13వ అధ్యాయము. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నేను ఇజ్రాయేలులకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యం నుండి వారిని పంపెను. వారందరూ ఇజ్రాయేలీలలో ముఖ్యులు. వారి పేర్లు ఏవనగా, రుబేను గోత్రమునకు జక్కూరు కుమారుడైన సమ్మాయు, సిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాఫాతు, యూదా గోత్రమునకు యుపెన్నె కుమారుడైన కాలేబు, ఇశ్శాకారు గోత్రమునకు యోసెఫు కుమారుడైన ఈగాలు, ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన యోషయా, బెన్యామీను గోత్రమునకు రాఫు కుమారుడైన ఫల్తి, జబులును గోత్రమునకు షోరీ కుమారుడైన గదియేలు, యోసెఫు గోత్రమునకు అనగా మనషే గోత్రమునకు సూసి కుమారుడైన గాది, దాను గోత్రమునకు గెమాలి కుమారుడైన అమ్మీయేలు, ఆషేరు గోత్రమునకు మికాయేలు కుమారుడైన సేతూరు, నఫ్తాలి గోత్రమునకు వాఫేసి కుమారుడైన నాహాబి, గాదు గోత్రమునకు మాకి కుమారుడైన గేయువేలు అనునవి. దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషులు పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన యోషయాకు యెహోషువ అను పేరు పెట్టెను. మోషే కానాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను, మీరు ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణంలో ఎట్టివో వాడు గుడారంలో నివసించుదురో కోటల్లో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లు ఉన్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకుని రండి అని చెప్పెను. అది ద్రాక్షల ప్రథమ ఫక్వా కాలము. కాబట్టి వారు వెళ్లి సీను అరణ్యం మొదలుకొని హామాతుకు పోవు మార్గంగా రెహోబు వరకు దేశ సంచారం చేసి చూసిరి. వారి దక్షిణ దిక్కున ప్రయాణం చేసి హెబ్రోనకు వచ్చిరి. అక్కడ అనాకీయుల ఆహిమాను, షేషాయి, తల్మాయి అను వారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయాను కంటే 7 ఏండ్లు ముందుగా కట్టబడెను. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ
ఒక్క గెలగల ద్రాక్ష చెట్లు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసిరి. మరియు వారి కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూర పండ్లను తెచ్చిరి. ఇజ్రాయేలీలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడెను. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్లి పారాను అరణ్యమందలి కాదేశులో ఉన్న మోషే అహరోనుల యొద్దకును ఇజ్రాయేలుల సర్వ సమాజం వద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్ళితిమి. అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారం గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు, యోబీసీలు, అమోరీలు కొండ దేశములలో నివసించుచున్నారు. కానానీలు సముద్రం నొద్దకును యోర్దాను నది ప్రాంతములలోనూ నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దానిని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును అనెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలము అనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గురించి ఇజ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీయులు సంబంధులైన ఆనాకు వంశపు నేఫీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి అనిరి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇజ్రాయేళ్లందరూ మోషే అహరోనుల పైన సనుగు కొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు. మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చును? మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు. తిరిగి ఐగుప్తుకు వెళ్ళుటకు మాకు మేలు కదా అని వారితో అనిరి. వారు, మనము నాయకుని ఒకరిని నియమించుకుని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదుమని ఒకరితో ఒకడు చెప్పుకొనగా, మోషే అహరోనులు ఇజ్రాయేలీయుల సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశము సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యుఫెనె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇజ్రాయేలీయుల సర్వ సమాజంతో, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చు. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశము ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారము అగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి అనిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెను అనగా, ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మహిమ ఇజ్రాయేళ్లకందరికీ కనబడెను. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన సూచక్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మక ఉందురు? నేను వారికి స్వాస్థ్యమియక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలం గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో ఇట్లనెను, అలాగైతే ఐగుప్తీయులు దాన్ని గూర్చి విందురు. నీవు నీ బలం చేత ఈ జనులను ఐగుప్తులో నుండి రప్పించితివు గదా. వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పి ఉందురు. యెహోవాను నీవు ఈ ప్రజల మధ్యనున్నావనియు, యెహోవాను నీవు ముఖాముఖిగా కనబడితివనియు, నీ మేఘం వారి మీద నిలుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను వారి ముందర నడుచుచున్నావనియు వారు విని ఉన్నారు కదా. కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన ఎడల నీ కీర్తిని గూర్చి వినిన జనులు ప్రమాణపూర్వకంగా తాము ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యంలో సంహరించనని చెప్పుకొందురు. యెహోవా దీర్ఘశాంతుడును కృపా అతిశయుడును దోషములను అతిక్రమములను పరిహరించువాడును, అపరాధిని నిర్దోషినిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి తెచ్చువాడనై ఉన్నాడనియు నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గణపరచబడునుగాక.
ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లుగా నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుము అని యెహోవాతో చెప్పగా, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. అయితే నా జీవం తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. నేను ఐగుప్తులోను అరణ్యంలోను చేసిన సూచక్రియలను నా మహిమను చూసిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణ పూర్వకంగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టుదును. అతని సంతతి దానిని స్వాధీనపరుచుకొనును. అమాలేకీయులను కానానీయులను ఆ లోయలో నివసించుచున్నారు. రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రపు మార్గంన అరణ్యంనకు ప్రయాణమై పొండి అనెను. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చెను, నాకు విరోధంగా సనుగుచుండు ఈ చెడ్డ జనులను నేనెంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీలు నాకు విరోధంగా సనుగుచున్న సనుగులను వినియున్నాను. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవం తోడు నేను నా చెవిలో చెప్పినట్లు నేను నిత్యంగా మీ ఎడల చేసెదను. మీ శవములు ఈ అరణ్యంలోనే రాలును. మీ లెక్క మొత్తం చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి నాకు విరోధంగా సనిగిన వారందరూ రాలిపోదురు. ఉపెనె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువాయు తప్ప మిమ్మును నివసింప చేసేద్దును అని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవ్వరును ప్రవేశింపరు. ఇది నిశ్చయము. అయితే వారు కొల్లపోదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశపు లోపలికి రప్పించెదను. మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనిదరు. అయితే మీ శవములు ఈ అరణ్యంలో రాలును. మీ శవములు ఈ అరణ్యంలో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. మీరు ఈ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్లు తెలుసుకుందురు. ఇది యెహోవా అను నేను చెప్పిన మాట. నాకు విరోధంగా కూడిన చెడదగు ఈ సర్వ సమాజమును నిత్యంగా దీన్ని చేసేదను. ఈ అరణ్యంలో వారు క్షీణించిపోదురు, ఇక్కడనే చనిపోదురు అనెను. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గురించి చెడ్డ సమాచారం చెప్పుట వలన సర్వ సమాజం అతని మీద సనుగునట్లు చేసిన మనుషులు అనగా ఆ దేశమును గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడగు యెహోషువాయు ఉపెనె కుమారుడైన కాలేబును బ్రతికిరి. మోషే ఇజ్రాయేల్ అందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించిరి. వారు ఉదయమున లేచి ఆ కొన మీదకి ఎక్కి చిత్తమండి మేము పాపము చేసిన వారము యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదుము అనిరి. అప్పుడు మోషే, ఇది ఎలా? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్యను లేడు కనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు. మీరు సాగి పోకుడి. ఎలయనగా అమాలేకీలు కానానీలు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గం చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పెను. అయితే వారు మూర్ఖించి ఆ కొనకెక్కిపోయిరి. ఆయనను యెహోవా నిబంధన మందసమైనను మోషే ఆయనను పాళెంలో నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసంగానున్న అమాలేకులను కానానీయులను దిగివచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. సంఖ్యాకాండం 15వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, నేను మీకు ఇచ్చిన దేశ నివాసములలో మీరు ప్రవేశించిన తర్వాత యెహోవాకి ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవుల్లోని దానినే గాని గొర్రె మేకలలోని దానినే గాని దహన బలిగానైనను తెచ్చి మ్రొక్కుబడి చెల్లించుట కనియో స్వేచ్ఛ అర్పణ కనియో నియామక కాలమందు అర్పించినది అనియో దేనినైనను మీరు అర్పింపగోరిన ఎడల యెహోవాకు అర్పణము అర్పించు నాడు 30 నూనెతో కలపబడిన 2 పాళ్ల పిండిని నైవేద్యంగా తేవలెను. ఒక్కొక్క గొర్రెపిల్లతో కూడా దహన బలి మీదనేమి పోయుటకై 30 ద్రాక్షారసమును పానార్పణముగా సిద్ధపరచవలెను. పొట్టెలతో కూడా పడి నూనెతో కలపబడిన 4
పాళ్ల పిండిని నైవేద్యంగా సిద్ధపరచవలెను. పడి ద్రాక్షరసమును పానార్పణంగా తేవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన. రొక్కుబడిని చెల్లించుటకైనను యెహోవాకు సమాధాన బలి అర్పించుటకైనను నీవు దహన బలిగానైనను బలిగానైనను కోడెదూడను సిద్ధపరిచిన ఎడల ఆ కోడెతో కూడా 10 నూనె కలపబడిన 6 పాళ్ల గోధుమ పిండిని నైవేద్యంగా అర్పింపవలెను. మరియు యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా 10 ద్రాక్షరసమును పానీయార్పణంగా తేవలెను. ఒక్కొక్క కోడెతో కూడాను ఒక్కొక్క పొట్టేలతో కూడాను గొర్రె లోనిదే అయినను మేకల్లోనిదైనను ఒక్కొక్క పిల్లతో కూడాను అలాగూ చేయవలెను. మీరు సిద్ధపరచు వాటి లెక్కను బట్టి వాటి లెక్కల్లో ప్రతి దానికి అట్లు చేయవలెను. దేశంలో పుట్టిన వారందరూ యెహోవాకు ఇంపైన సువాసన గల హోమార్పణమును తెచ్చినప్పుడు అలాగుననే చేయవలెను. మీ యొద్ద నివసించు పరదేశి కాని మీ తరములలో మీ మధ్యనున్న వాడెవడును గాని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము అర్పింపగోరినప్పుడు మీరు చేయునట్లు అతడును చేయవలెను. సంగమునకు అనగా మీకును మీలో నివసించు పరదేశికిని ఒక్కటే కట్టడ, అది మీ తరతరములకుండు నిత్యమైన కట్టడ. యెహోవా సన్నిధిని మీరు ఉన్నట్లే పరదేశియు ఉండును. మీకును మీ యొద్ద నివసించు పరదేశికిని ఒక్కటే ఏర్పాటు, ఒక్కటే న్యాయవిధి ఉండవలెను. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నేను మిమ్మును కొనిపోవుచున్న దేశంలో మీరు ప్రవేశించిన తర్వాత మీరు ఆ దేశపు ఆహారమును తిన్నప్పుడు ప్రతిష్ఠిత అర్పణమును యెహోవాకు అర్పింపవలెను. మీరు మీ మొదటి పిండి ముద్ద రొట్టెను ప్రతిష్ఠిత అర్పణంగా అర్పింపవలెను. కళ్ళపు అర్పణం వలె దాన్ని అర్పింపవలెను. మీ తరతరములకు మీ మొదటి పిండి ముద్దలో నుండి ప్రతిష్ఠిత అర్పణమును యెహోవాకు అర్పింపవలెను. యెహోవా మోషేతో చెప్పిన ఈ ఆజ్ఞలన్నిటిలో అనగా యెహోవా ఆజ్ఞాపించిన దినమున మొదలుకొని అటుపైని మీ తరతరములకు యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించిన వాటిలో పొరపాటు నా దేనినైనను మీరు చేయకపోయినప్పుడు అది సమాజమునకు తెలియబడని ఎడల సర్వ సమాజము యెహోవాకు ఇంపైన సువాసనగా నుండుటకై దహనబలిగా ఒక కోడె దూడను, విధి చొప్పున దాని నైవేద్యమును దాని పానీ అర్పణమును, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను సిద్ధపరచవలెను. యాజకుడు ఇజ్రాయేల్ సర్వ సమాజం నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయవలెను. తెలియకే దానిని చేసెను గనుక క్షమింపబడును. వారి పొరపాటున చేసిన పాపమును బట్టి తమ అర్పణమును అనగా యెహోవాకు చెందవలసిన హోమమును పాప పరిహారార్థ బలిని యెహోవా సన్నిధికి తీసుకుని రావలెను. అప్పుడు ఇజ్రాయేల్ సర్వ సమాజమేమి వారి మధ్యను నివసించు పరదేశి ఏమి క్షమాపణ నొందును. ఎలియనగా ప్రజలందరూ తెలియకే దాన్ని చేయుటకు తటస్థించును. ఒకడు పొరపాటున పాపం చేసిన ఎడల వాడు పాప పరిహారార్థ బలిగా ఏడాది ఆడు మేక పిల్లను తీసుకుని రావలెను. పొరపాటున యెహోవా సన్నిధిని దాన్ని చేసెను గనుక తెలియకయే పాపం చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయును. వాని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయటం వలన వాడు క్షమాపణ ఉందును. ఇశ్రాయేలీలలో పుట్టినవాడే గాని వారి మధ్యను నివసించు పరదేశియే గాని పొరపాటున ఎవడైనా పాపం చేసిన ఎడల వానికి మీకు విధి ఒక్కటే ఉండవలెను. అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశియే గాని ఎవడైనను సాహసించి పాపం చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడు అగును గనుక అట్టివాడు నిశ్చయంగా జనులలో నుండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యం చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయంగా కొట్టివేయబడును. వాని దోష శిక్షను వాడే కారకుడు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఎరుట చూసిరి. వాడు కట్టెలు ఎరుట చూసిన వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వ సమాజం నొద్దకును వానిని తీసుకుని వచ్చిరి. వానికి ఏమి చేయవలనో అది విషదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. తర్వాత యెహోవా మనుష్యుడు మరణ శిక్ష నొందవలెను. సర్వ సమాజము పాలెం వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలనని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజం పాలెము వెలుపలికి వానిని తీసుకుని పోయి రాళ్లతో వానిని చావగొట్టెను. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, వారు తమ తమ తరములకు తమ బట్టలు అంచులకు కుచ్చులు చేసుకుని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రము తగిలింపవలెను. మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని మీ దేవునికి ప్రతిష్ఠులై ఉండునట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టి చూసిన వాటిని బట్టి వ్యభిచరింపక దానిని చూసి యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని అనుసరించుటకే అది మీకు కుచ్చుగా నుండును. నేను మీకు దేవుడినై ఉండునట్లుగా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే. సంఖ్యాకాండం 16వ అధ్యాయము.
లేవికి ముని మనవడును, కహాతుకు మనవడును, ఇస్సారు కుమారుడు నగు కోరాహు రుబేనీలతో ఎలియాబు కుమారులైన దాతాను, అబీరాములను, పేలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇజ్రాయెల్లో పేరు పొందిన సబీకులను సమాజ ప్రధానులు అయిన 250 మందితో మోషేకు ఎదురుగా నిలిచి, మోషే అహరోన్లకు విరోధంగా పోగుబడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరెలా హెచ్చించుకొనుచున్నారు అనగా, మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తర్వాత అతడు కోరాహుతోనూ వారి సమాజముతోనూ ఇట్లనెను, తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియచేసి వానిని తన సన్నిధికి రానిచును, ఆయన తాను ఏర్పరచుకున్న వానిని తన యొద్దకు చేర్చుకొనును. ఇలాగూ చేయుడి, కోరాహును అతని సమస్త సమూహమునైనా మీరును ధూపార్తులను తీసుకుని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూప ద్రవ్యము వేయుడి. అప్పుడు యెహోవాయే మనుషుని ఏర్పరచుకున్న వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకిక పని లేదు. మరియు మోషే కోరాహుతో ఇట్లనెను, లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకునుటకు మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇజ్రాయేల్లో దేవుడు ఇజ్రాయేళ్ల సమాజంలో నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పంగా కనబడునా, ఆయన నిన్నును నీతో లేవీలైన నీ గోత్రపు వారినందరినీ చేర్చుకొనెను గదా. అయితే మీరు యాజకత్వమును కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తం నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధంగా పోగై ఉన్నారు. అహరోను ఎవడు, అతనికి విరోధంగా మీరు సనగనెలా అనెను. అప్పుడు మోషే ఎలియాబు కుమారులైన దాతాను, అబీరాములను పిలువనంపించెను. అయితే వారు, మేము రాము, ఈ అరణ్యంలో మమ్మును చంపవలనని పాలు తేనెలు ప్రవహించు దేశంలో నుండి మమ్మును తీసుకుని వచ్చుట చాలనట్లు మా మీద ప్రభుత్వం చేయుటకును నీకు అధికారం కావలెనా? అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మమ్మును తీసుకుని రాలేదు, పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యంను మాకియ్యలేదు. ఈ మనుషులు కన్నులను ఊడదీయుదువా, మేము రాము అనిరి. అందుకు మోషే మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యములను లక్ష్య పెట్టకుము, ఒక గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు, వారిలో ఎవనికి నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేసెను. మరియు మోషే కోరాహుతో, నీవును నీ సర్వ సమాజమును అనగా నీవును వారును అహరోను రేపు యెహోవా సన్నిధిని నిలవవలెను. మీలో ప్రతివాడును తన తన ధూపార్తిని తీసుకుని వాటి మీద ధూప ద్రవ్యంను వేసి ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకుని 250 ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలెను. నీవును అహరోను ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవలనని చెప్పెను. కాబట్టి వారిలో ప్రతివాడును తన ధూపార్తిని తీసుకుని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసినప్పుడు వారును మోషే అహరోనులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నొద్ద నిలిచిరి. కోరాహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నొద్దకు సర్వ సమాజమును వారికి విరోధంగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. అప్పుడు యెహోవా, మీరు ఈ సర్వ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణంలో నేను వారిని కాల్చివేదునని మోషే అహరోనులతో చెప్పగా వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందుకు ఈ సమాజం మీద నువ్వు కోపపడుదువా అని వేడుకొనిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, కోరాహు దాతాను అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవడని జన సమూహంతో చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇజ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు, ఈ దుష్టుల గుడారం యొద్ద నుండి తొలగిపోడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక ఉండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను. కాబట్టి వారు కోరాహు దాతాను అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా దాతాను అబీరాములను వారి భార్యలను వారి కుమారులను వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి. మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు నా అంతటా నేనే వాటిని చేయలేదనియు దీనివలన మీరు తెలుసుకొందురు. మనుషులందరికీ వచ్చు మరణం వంటి మరణము మీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలనను వారు ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగి వేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలియను అనెను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల
నెరవిడిసెను. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యంను మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణములతో పాతాళంలో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజముతో ఉండకుండా నశించిపోయేరి. వారి చుట్టూ ఉన్న ఇశ్రాయేలులందరూ వారి ఘోష విని భూమి మనలను మృంగివేనేమో అనుకొనుచు పారిపోయేరి. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసెను. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లనుము, నా అగ్ని మధ్య నుండి ఆ ధూపార్తులను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి. ఆ అగ్నిని దూరంగా చల్లుము. పాపం చేసి తమ ప్రాణములను ముప్పు తెచ్చుకున్న వీరి ధూపార్తులను తీసుకుని బలిపీఠంన కుప్పగా వెడల్పైన రేకులను చేయింపవలెను. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి. అవి ఇశ్రాయేలులకు ఆనవాలుగా ఉండును. అహరోను సంతాన సంబంధి కాని అన్యుడెవడును యెహోవా సన్నిధిని ధూపము అర్పింప సమీపించి కోరాహు వలెను అతని సమాజము వలెను కాకుండునట్లు ఇశ్రాయేలులకు జ్ఞాపక సూచనంగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి ధూపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠంనకు కుప్పగా వెడల్పైన రేకులను చేయించెను. మరనాడు ఇశ్రాయేళ్ల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధంగా సణుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరి అని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధంగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దానిని కమ్మెను. యెహోవా మహిమయు కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా యెహోవా, మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోడి, క్షణంలో నేను వారిని నశింప చేదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకుని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగంగా సమాజం నొద్దకు వెళ్లి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరును, తెగులు మొదలు పెట్టెనని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తుకుని పోయినప్పుడు తెగులు జనులలో మొదలు పెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్యను నిలవబడగా తెగులు ఆగెను. కోరాహు తిరుగుబాటున చనిపోయిన వారు కాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున దగ్గరనున్న మోషే యొద్దకు తిరిగి వచ్చెను. సంఖ్యాకాండం 17వ అధ్యాయము. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి పితరుల అందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబంలో చొప్పున 12 కర్రలను తీసుకుని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయము. లేవి కర్ర మీద అహరోను పేరు వ్రాయవలెను. ఏలియనగా పితరుల కుటుంబంలో ప్రధానునికి ఒక్క కర్రయే ఉండవలెను. నేను మిమ్మను కలుసుకొను ప్రత్యక్షపు గుడారంలోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగుర్చును. ఇశ్రాయేలీలు మీకు విరోధంగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పి వేయుదును. కాబట్టి మోషే ఇశ్రాయేలీలతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారంలో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబపు దైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలది ఆయెను. మోషే యెహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నిటినీ ఇశ్రాయేల్ అందరి ఎదుటికి తేగా వారు వాటిని చూసి ఒక్కొక్కడు ఎవరి కర్రను వారు తీసుకునిరి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, తిరగబడిన వారిని గురించి ఆనవాలుగా కాపాడుబడినట్లు అహరోను కర్రను మరలా శాసనముల ఎదుట ఉంచుము. వారు చావక ఉండునట్లు నాకు వినబడకుండా వారి సణుగులను కేవలం మాన్పివేసిన వాడవదువు. అప్పుడు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అలాగుననే చేసెను. అయితే ఇశ్రాయేలీయులు మోషేతో ఇట్లనిరి, ఇదిగో మా ప్రాణములు పోయినవి, నశించిపోతిమి, మేమందరము నశించిపోతిమి. యెహోవా మందిరమునకు సమీపించు ప్రతి వాడును చచ్చును, మేము అందరము చావవలసి ఉన్నదా అని పలికిరి. సంఖ్యాకాండం 18వ అధ్యాయము. యెహోవా అహరోనుతో
ఇట్లనెను, నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు. నీవును నీ కుమారులను నీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు. మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవి గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసుకుని రావలెను. వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులను సాక్ష్యపు గుడారము ఎదుట సేవ చేయవలెను. వారు నిన్ను గుడారం అంతటినీ కాపాడుచుండవలెను. అయితే వారు మీరును చావకుండునట్లు వారు పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణముల యొద్దకైనను బలిపీఠం నొద్దకైనను సమీపింపవలదు. వారు నీతో కలిసి ప్రత్యక్షపు గుడారంలోని సమస్త సేవ విషయంలో దాన్ని కాపాడవలెను. అన్యుడు మీ యొద్దకు సమీపింపకూడదు. ఇక మీదట మీరు పరిశుద్ధ స్థలమును బలిపీఠమును కాపాడవలెను. అప్పుడు ఇజ్రాయేళ్ల మీదికి కోపము రాదు. ఇదిగో నేను ఇజ్రాయేళ్ల మధ్య నుండి లేవీలైన మీ సహోదరులను తీసుకుని ఉన్నాను. ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేయుటకు వారు యెహోవా వలన మీకు అప్పగింపబడి ఉన్నారు. కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయంలోను అడ్డతెర లోపలి దాని విషయంలోను యాజకత్వము జరుపు సేవ చేయవలెను. దయచేతనే మీ యాజకత్వపు సేవను నేను మీకు ఇచ్చి ఉన్నాను. అన్యుడు సమీపించిన ఎడల మరణ శిక్ష నొందును. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలీలు ప్రతిష్ఠించిన వాటన్నిటిలో నా ప్రతిష్ఠార్పణములను కాపాడు పని మీకిచ్చి ఉన్నాను. అభిషేకమును బట్టి నిత్యమైన కట్టడ వలన నీకును నీ కుమారులకును నేను ఇచ్చి ఉన్నాను. అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావాల్సినది ఏమనగా వారి నైవేద్యములన్నిటిలోను వారి పాప పరిహారార్థ బలులన్నిటిలోను వారి అపరాధ పరిహారార్థ బలులన్నిటిలోను వారు నాకు తిరిగి చెల్లించు అర్పణములన్నీ నీకును నీ కుమారులకును అతి పరిశుద్ధమైనవి అగును. అతి పరిశుద్ధ స్థలములో మీరు వాటిని తినవలెను. ప్రతి మగవాడును దానిని తినవలెను. అది నీకు పరిశుద్ధంగా ఉండును. మరియు వారి దానములలో ప్రతిష్ఠింపబడినదియు ఇజ్రాయేలీలు అల్లాడించు అర్పణములన్నీ నీవి అగును. నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడ వలన వాటిని ఇచ్చి తిని నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును. వారు యెహోవాకు అర్పించు వారి ప్రథమ ఫలములను అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు ద్రాక్షరస ధాన్యములలో ప్రశస్తమైనదంతయు నీకు ఇచ్చి తిని వారు తమ దేశపు పంటలన్నిటిలో యెహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు నీవి అగును. నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును. ఇజ్రాయేలీలలో నీదు కట్టబడిన ప్రతి వస్తువు నీది అగును. ఇజ్రాయేలీలోనిదేమి జంతువులలోనిదేమి వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణుల్లోని ప్రతి తొలిచూలు నీది అగును. అయితే మనుషుని తొలిచూలి పిల్లను వెల ఇచ్చి విడిపింపవలెను. అపవిత్ర జంతువుల తొలిచూలి పిల్లలను వెల ఇచ్చి విడిపింపవలెను. విడిపింపవలసిన వాటిని పుట్టిన నెల నాటికి నీవు ఏర్పరిచిన వెల చొప్పున పరిశుద్ధ మందిరం యొక్క తులపు పరిమాణమును బట్టి 5 తులములు వెండినిచ్చి వాటిని విడిపింపవలెను. తులము 20 చిన్నములు. అయితే ఆవు యొక్క తొలిచూలిని, గొర్రె యొక్క తొలిచూలిని, మేక యొక్క తొలిచూలిని విడిపింపకూడదు. అవి ప్రతిష్ఠితమైనవి. వాటి రక్తమును నీవు బలిపీఠం మీద ప్రోక్షించి యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు వాటి క్రొవ్వును దహింపవలెను గాని వాటి మాంసము నీది అగును. అల్లాడింపబడు బోరయు కుడి జబ్బయు నీది అయినట్లు అదియు నీది అగును. ఇజ్రాయేలీలు యెహోవాకు ప్రతిష్ఠించు ప్రతిష్ఠితమైన పరిశుద్ధమైన ప్రతిష్ఠిత అర్పణములన్నిటినీ నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడను బట్టి ఇచ్చి తిని అది నీకును నీతో పాటు నీ సంతతికిని యెహోవా సన్నిధిని నిత్యమును స్థిరమైన నిబంధన. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశంలో నీకు స్వాస్యము కలుగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు. ఇజ్రాయేలుల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. ఇదిగో లేవీలు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇజ్రాయేళ్ల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని ఇజ్రాయేలు పాపము తగిలి చావకుండునట్లు వారు ఇక మీదట ప్రత్యక్షపు గుడారంనకు రాకూడదు. అయితే లేవీలు ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులై ఉందురు. ఇజ్రాయేలుల మధ్యను వారికి స్వాస్థ్యమేమీ ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అయితే ఇజ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠార్పణంగా అర్పించు దశమ భాగములను నేను లేవీలకును స్వాస్థ్యంగా ఇచ్చి తిని అందుచేతను వారు ఇజ్రాయేలీల మధ్యను స్వాస్థ్యమును సంపాదించకూడదని వారితో చెప్పి తిని. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు లేవీలతో ఇట్లనుము, నేను ఇజ్రాయేలీల చేత మీకు స్వాస్థ్యంగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొనున్నప్పుడు మీ
మీరు దానిలో అనగా ఆ దశమ భాగంలో దశమ భాగమును యెహోవాకు ప్రతిష్ఠిత అర్పణంగా చెల్లింపవలెను. మీకు వచ్చు ప్రతిష్ఠిత అర్పణము కళ్ళపు పంట వలెను ద్రాక్షల తొట్టె ఫలం వలెను ఎంచవలెను. అట్లు మీరు ఇశ్రాయేలీయుల యొద్ద పుచ్చుకొను మీ దశమ భాగములన్నిటిలో నుండి మీరు ప్రతిష్ఠిత అర్పణమును యెహోవాకు చెల్లింపవలెను. దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించు అర్పణమును యాజకుడైన అహరోనుకు ఇవ్వవలెను. మీకు ఇవ్వబడు వాటన్నిటిలో ప్రశస్తమైన దానిలో నుండి యెహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణమును అనగా దాని ప్రతిష్ఠిత భాగమును దానిలో నుండి ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు వారితో, మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తర్వాత మిగిలినది కళ్ళపు వచ్చుబడి వలెను ద్రాక్ష తొట్టి వచ్చుబడి వలెను లేవీలదు అని ఎంచవలెను. మీరును మీ కుటుంబములను ఏ స్థలమందైనను దానిని తినవచ్చును. ఎలైనగా ప్రత్యక్షపు గుడారంలో మీరు చేయు సేవకు అది మీకు జీతము. మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తర్వాత దానిని బట్టి పాప శిక్షను భరింపకూడదు. మీరు చావక ఉండునట్లు ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠితమైన వాటిని అపవిత్ర పరచకూడదని చెప్పుము. సంఖ్యాకాండం 19వ అధ్యాయము. యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏమనగా, ఇశ్రాయేలీలు కళంకం లేనిదియు మచ్చ లేనిదియు ఎవడును కాడి మోయనిదియునైనా ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకుని రావలెను. వారితో చెప్పుము, మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలెను. ఒకడు పాళెం వెలుపలకి దానిని తోలుకుని పోయి అతని ఎదుట దానిని వధింపవలెను. యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలోనిది కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారం ఎదుట ఆ రక్తంలో కొంచెము 7 మార్లు ప్రోక్షింపవలెను. అతని కనుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలెను. దాని చర్మమును మాంసమును రక్తమును పేడయు దహింపవలెను. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను ఇస్సోపును రక్తవర్ణపు నూలును తీసుకుని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉతుక్కుని నీళ్లతో శిరస్నానము చేసిన తర్వాత పాళెంలో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. దాన్ని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు ఉతుక్కుని నీళ్లతో శిరస్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క బాష్మంను పోగు చేసి పాళెం వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాప పరిహారార్థ జలముగా ఇశ్రాయేలీయుల సమాజమునకు దానిని భద్రం చేయవలెను. అది పాప పరిహారార్థ బలి. ఆ పెయ్య యొక్క భస్మంను పోగు చేసిన వాడు తన బట్టలు ఉతుక్కుని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఇది ఇశ్రాయేలీయులకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ. ఏ నరశవమునకైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. అతడు 3వ దినమున ఆ జలములతో పాపశుద్ధి చేసుకుని 7వ దినమున పవిత్రుడు అగును. అయితే వాడు 3వ దినమున పాపశుద్ధి చేసుకున్న ఎడల 7వ దినమున పవిత్రుడు కాడు. నరశవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసుకున్న ఎడల వాడు యెహోవా మందిరమును అపవిత్ర పరచ వాడు అగును. ఆ మనుషుడు ఇశ్రాయేలీయులలో నుండి కొట్టివేయబడును. పాప పరిహార జలము వాని మీద ప్రోక్షింపబడలేదు గనుక వాడు అపవిత్రుడు. వాని అపవిత్రత ఇంకా వానికి ఉండకూడదు. ఒకడు ఒక గుడారంలో చచ్చిన ఎడల దానిని గురించిన విధి ఇది. ఆ గుడారంలో ప్రవేశించు ప్రతి వాడును ఆ గుడారంలో ఉన్నది యావత్తును 7 దినములు అపవిత్రంగా ఉండును. మూత వేయబడక తెరిచియున్న ప్రతి పాత్రయు అపవిత్రము అగును. బయట పొలంలో ఖడ్గంతో నరకబడిన వానినైనను శవమునైనను మనుషుని ఎముకనైనను సమాధినైనను ముట్టువాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. అపవిత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమ భస్మంలోనిది కొంచెం తీసుకునవలెను. పాత్రలో వేయబడిన ఆ భస్మం మీద ఒకడు పారు నీళ్లు పోయవలెను. తర్వాత పవిత్రుడైన ఒకడు ఇస్సోపు తీసుకుని ఆ నీళ్లలో ముంచి ఆ గుడారం మీదను దానిలోని సమస్తమైన ఉపకరణముల మీదను అక్కడ ఉన్న మనుషుల మీదను ఎముకనే గాని నరకబడిన వానినే గాని శవమునే గాని సమాధినే గాని ముట్టిన వాని మీదను దానిని ప్రోక్షింపవలెను. 3వ దినమున 7వ దినమున పవిత్రుడు అపవిత్రుని మీద దానిని ప్రోక్షింపవలెను. 7వ దినమున వాడు పాపశుద్ధి చేసుకుని తన బట్టలు ఉతుక్కుని నీళ్లతో స్నానం చేసి సాయంకాలమున పవిత్రుడు అగును. అపవిత్రుడు పాప శుద్ధి చేసుకొనని ఎడల అట్టి మనుషుడు సమాజంలో నుండి కొట్టివేయబడును. వాడు యెహోవా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచెను. పాప పరిహారార్థ జలము వాని మీద ప్రోక్షింపబడలేదు. వాడు అపవిత్రుడు. వారికి నిత్యమైన కట్టడ ఏదనగా పాప పరిహారార్థ జలమును ప్రోక్షించువాడు తన బట్టలు ఉతుక్కొనవలెను. పాప పరిహారార్థ జలమును ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. అపవిత్రుడు ముట్టునది యావత్తును అపవిత్రము. దాన్ని ముట్టు మనుషులందరూ సాయంకాలం వరకు అపవిత్రులై ఉందురు. సంఖ్యాకాండము 20వ అధ్యాయము.
మొదటి నెలయందు ఇశ్రాయేలుల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతిపెట్టబడెను. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధంగా పోగైరి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజమును మీరెలా తెచ్చితిరి? ఈ కాని చోటికి మమ్మను తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మను ఎలా రప్పించితిరి? ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లే లేవు అనిరి. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్లి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. అంతటా యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోను ఈ సమాజమును పోగు చేసి వారి కనుల ఎదుట ఆ బండతో మాట్లాడుము. అది నీళ్లనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించిన సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయెను. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలుల కన్నులెదుట నా పరిశుద్ధతను సన్మానించునట్లు నన్ను నమ్మకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. అవి మోరీబా అనగా వివాద జలము అనబడెను. ఏలైనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను. మోషే కాదేశు నుండి ఏదెము రాజు నొద్దకు దూతలను పంపి, నీ సహోదరుడగు ఇశ్రాయేలు అడుగున్నది ఏమనగా, మాకు వచ్చిన కష్టము యావత్తును నీకు తెలిసినది. మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి. మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి. ఐగుప్తీయులు మమ్మును మా పితరులను శ్రమ పెట్టిరి. మేము యెహోవాకు మొర్రపెట్టగా ఆయన మా మొర్ర విని దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మను రప్పించెను. ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేశు పట్టణంలో ఉన్నాము. మమ్మను నీ దేశమును దాటిపోనిమ్ము. పొలములలో బడి అయినను ద్రాక్ష తోటల్లో బడి అయినను వెళ్ళము. బావుల నీళ్లు త్రాగము. రాజమార్గమున నడిచిపోయేదము. నీ నీళ్లు త్రాగము. నీ పొలిమేర్లను దాటు వరకు కుడివైపునను ఎడమవైపునకన్ను తిరగకుండా పోయేదమని చెప్పించెను. ఏదోమీయులు, నీవు నా దేశంలో బడి వెళ్ళకూడదు, నేను ఖడ్గంతో నీకు ఎదురుగా వచ్చేదను సుమి అని అతనితో చెప్పగా, ఇశ్రాయేలీయులు, మేము రాజమార్గముననే వెళ్ళుదుము. నేనును నా పశువులను నీ నీళ్లు త్రాగు నెడల వాటి విలువ నిచ్చుకొందుము. మరేమీ లేదు, కాలి నడకనే దాటిపోదుము అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు, నీవు రానేకూడదు అనెను. అంతటా ఏదేము బహు జనముతోనూ మహాబలముతోనూ బయలుదేరి వారికి ఎదురుగా వచ్చెను. ఏదోము ఇశ్రాయేలు తన పొలిమేరల్లో బడి దాటిపోవుటకు సెలవీయలేదు గనుక ఇశ్రాయేలీయులు అతని యుద్ధ నుండి తొలగిపోయేరి. అప్పుడు ఇశ్రాయేళ్ల సర్వ సమాజము కాదేశులో నుండి సాగి హోరు కొండకు వచ్చెను. యెహోవా ఏదేము పొలిమేరల యొద్దనున్న హోరు కొండలో మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. అహరోను తన పితరులతో చేర్చబడును. ఎలెనగా మోరీబా నీళ్ల యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసితిరి గనుక నేను ఇశ్రాయేలులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. నీవు అహరోనుకును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకుని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరుకు తొడిగించుము. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోరు. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను. సర్వ సమాజము చూచుచుండగా వారు హోరు కొండనెక్కిరి. మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను. అహరోను కొండ శిఖరమున చనిపోయెను. తర్వాత మోషేయు ఎలియాజరును ఆ కొండ దిగి వచ్చిరి. అహరోను చనిపోయెనని సర్వ సమాజము గ్రహించినప్పుడు ఇశ్రాయేలీయుల కుటుంబీకులందరూ అహరోను కొరకు 30 దినములు దుఃఖము సలిపిరి. సంఖ్యాకాండం 21వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు ఆతారీయులు మార్గమున వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన కానానీయుడైన ఆరాదు రాజు విని అతడు ఇశ్రాయేలుతో యుద్ధం చేసి వారిలో కొందరిని చెరపట్టగా ఇశ్రాయేలు యెహోవాకు మొక్కుకొని, నీవు మా చేతికి ఈ జనులను బొత్తిగా అప్పగించినడలా మేము వారి పట్టణంలో నీ పేరిట నిర్మూలం చేసేదము అనిరి. యెహోవా ఇశ్రాయేలుల మాట ఆలకించి ఆ కానానీయులను అప్పగింపగా ఇశ్రాయేలు వారిని వారి పట్టణంలను నిర్మూలం చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అనగా నిర్మూలము అని పేరు పెట్టబడెను. వారు ఏదో
ఏదోము దేశంను చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గంన సాగినప్పుడు మార్గాయాసం చేత జనులు ప్రాణము సొమ్మసిల్లెను కాగా ప్రజలు దేవునికి మోషేకి విరోధంగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మునెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, సవిచారం లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది అనిరి. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలీయుల్లో అనేకులు చనిపోయారు. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేసితిమి. యెహోవా మా మధ్య నుండి సర్పాలను తొలగించున్నట్లు ఆయనను వేడుకొనుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా, నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతి వాడు దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూసినందున బ్రతికిను. తర్వాత ఇశ్రాయేలీయులు సాగి ఓబేతులో దిగిరి. ఓబేతులో నుండి వారు సాగి సూర్యోదయ దిక్కున అనగా మోయాబు ఎదుట అరణ్య మందలి ఇయ్యో ఆబారీము నొద్ద దిగిరి. అక్కడ నుండి వారు సాగి జేరేదు లోయలో దిగిరి. అక్కడ నుండి వారు సాగి అమోరీల పొలిమేరల నుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి. అర్నోను మోయాబీలకును అమోరీలకును మధ్య నుండి మోయాబు సరిహద్దు. కాబట్టి యెహోవా సుడిగాలి చేతనైనట్లు వాహేబును అర్నోనులో పడు ఏరులను 6 దేశ నివాస స్థలమునకును తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపింపగా ప్రవహించు ఏరులు మడుగులను పట్టుకొనును అన్నమాట యెహోవా యుద్ధముల గ్రంథంలో రాయబడి ఉన్నది. అక్కడ నుండి వారు బేయర్నుకు వెళ్ళిరి. యెహోవా జనములను పోగు చేయుము, నేను వారికి నీళ్లు నిచ్చేదనని మోషేకు చెప్పిన బావి అది. అప్పుడు ఇశ్రాయేలీయులు ఆ పాట పాడిరి. బావి ఉబుకుము, దానిని కీర్తించుడి. బావి ఏలికలు దానిని తవ్విరి. తమ అధికారులు దండముల చేతను కర్రల చేతను జనులు అధికారులు దానిని త్రవ్విరి. వారు అరణ్యం నుండి మత్తాను నుండి నహాలి ఏలు నుండి బామోతునకును మోయాబు దేశమందలి లోయలోనున్న బామోతు నుండి ఎడారికిని ఎదురుగా ఉన్న పిస్కా కొండకు వచ్చిరి. ఇశ్రాయేలీయులు అమోరీల రాజువైన సీహోన్ నొద్ద దూతలను పంపి, మమ్మును నీ దేశంలో వడి వెళ్ళనిము, మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము, బావుల నీళ్లు త్రాగము, మేము నీ పొలిమేర్లను దాటి వరకు రాజు మార్గంలోనే నడిచిపోదుమని అతనితో చెప్పించిరి. అయితే సీహోను ఇశ్రాయేళ్లను తన పొలిమేరలను దాటనీయలేదు. మరియు సీహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేళ్లను ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్లి యాహాజుకు వచ్చి ఇజ్రాయెల్తో యుద్ధం చేసెను. ఇజ్రాయేలు వారిని కత్తి చేత హతం చేసి వారి దేశమును అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు అనగా అమ్మోనీల దేశము వరకు స్వాధీనపరుచుకునిరి. అమ్మోనీలు పొలిమేర దుర్గమయమైనది అయినను ఇజ్రాయేలీయులు ఆ పట్టణంలన్నిటినీ పట్టుకునిరి. ఇజ్రాయేలీయులు అమోరీల పట్టణంలన్నిటిలోను ఎస్బోనులోను దాని పల్లెలన్నింటిలోనూ దిగిరి. ఎస్బోను అమోరీల రాజైన సీహోను పట్టణము. అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధం చేసిరి. అర్నోను వరకు వాని దేశమంతయు పట్టుకునేను. కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు, ఎస్బోనుకు రండి, సీహోను పట్టణమును కట్టవలెను, దానిని స్థాపింపవలెను. ఎస్బోను నుండి అగ్ని బయలు వెళ్ళును, సీహోను పట్టణం నుండి జ్వాలలు బయలు వెళ్ళును. అది మోయాబునకు చేరిన 6 దేశమును కాల్చవలెను. అర్నోను యొక్క ఉన్నత స్థలముల ప్రభువులను కాల్చెను. మోయాబు నీకు శ్రమ. కామోషు జనులారా, మీరు నశించిరి. తప్పించుకున్న తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరీల రాజైన సీహోనుకు చెరగా ఇచ్చెను. వాటి మీద గురిపెట్టి కొట్టితిమి. దీబోను వరకు ఎస్బోను నశించెను. నోఫాహు వరకు దాన్ని పాడు చేసితిమి. అగ్ని వలన మేదేబా వరకు పాడు చేసితిమి. అట్లు ఇజ్రాయేళ్లు అమోరీల దేశంలో దిగిరి. మరియు యాజేరు దేశమును సంచరించి చూచుటకై మోషే మనుషులను పంపగా వారు దాని గ్రామములను వశము చేసుకుని అక్కడ ఉన్న అమోరీలను తోలివేసిరి. వారు తిరిగి బాషాను మార్గంన వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రేయిలో యుద్ధము చేటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా యెహోవా మోషేతో ఇట్లనెను, అతనికి భయపడకుము, నేను అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని. నీవు హెష్బోనులో నివసించిన అమోరీల రాజు అయిన సీహోనుకు చేసినట్లు ఇతనికి చేయుదువు. కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఒక్కడైన శేషించకుండా అతని సమస్త జనమును హతము చేసి అతని దేశమును స్వాధీనపరుచుకొనిరి.